లవ్ ఈజ్ బ్లైండ్, ప్రేమ గుడ్డిదంటారు. ప్రేమలో మునిగి తేలుతున్నప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న లోపాలు పొరపాట్లు మనకు అస్సలు కనబడవు. అవతల వ్యక్తిని గుడ్డిగా నమ్మేస్తాం. ఈ గుడ్డి నమ్మకమే ఇప్పుడు స్కామ్స్టర్స్కి ఆయుధంగా మారుతుంది. జనరల్గా లవ్లో ఫెయిల్ అయితే హార్ట్ బ్రేక్ మాత్రమే మిగులుతుంది. బట్ ఈ స్కామ్స్టర్స్ ఆడే ఈ లవ్ గేమ్లో మాత్రం మనం ఇరుక్కున్నట్టయితే హార్ట్ బ్రేక్ మాత్రమే కాదు, ఎంటైర్ లైఫే బ్రేక్ అయిపోద్ది. మన ఇండియాలో రీసెంట్గా పెరుగుతున్న ఈ లవ్ స్కామ్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ లవ్ స్కామ్స్ అని ఏదో యూత్ని టార్గెట్ చేసి మాత్రమే జరుగుతున్నాయి అనుకున్నట్టయితే మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ యూత్ కన్నా కూడా మ్యాక్సిమం మిడిల్ ఏజ్ పీపుల్, సీనియర్ ఏజ్ పీపుల్, హౌస్ వైఫ్స్, వర్కింగ్ ఉమెన్ వీళ్ళందరూ కూడా వీళ్ళకి టార్గెట్ అన్నమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ టార్గెట్లో మనం ఉన్నామని తెలుసుకునే లోపలే మొత్తం స్కామ్ జరిగిపోద్ది. అండ్ వీళ్ళ మోసం ఎలా జరుగుతుంది అంటే మీరు పూర్తిగా మోసపోయే వరకు మీరు ట్రాప్లో పడుతున్నారని చెప్పి మీకు ఏం మాత్రం అనుమానం రాదు. ఎందుకంటే వీళ్ళ స్కామ్ ఏదో ఒక్కరోజు 2 రోజులు జరిగేది కాదు, వారాలు నెలల పాటు మిమ్మల్ని ట్రాప్లో పెట్టి యాక్చువల్లీ మీ దగ్గర నుంచి డబ్బులు మొత్తం కొట్టేస్తారు. అండ్ రీసెంట్ టైంలో ఈ స్కామ్స్ అయితే చాలా అగ్రెసివ్గా పెరిగిపోతాయి. మీ అందరికీ గుర్తున్నట్టయితే డిజిటల్ అరెస్ట్ రిలేటెడ్గా ఇప్పుడు చాలా వరకు న్యూస్లో ఎక్కువగా వినబడుతుంది. బట్ మన ఛానల్లోని ఆల్మోస్ట్ సంవత్సరం క్రితమే దాని రిలేటెడ్గా అవేర్నెస్ క్రియేట్ చేసాం కదా, ఇలాంటివి పెరుగుతున్నాయని చెప్పి. ఇప్పుడు రీసెంట్ టైంలో ఈ లవ్ స్కామ్స్ యొక్క ట్రాప్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. కాబట్టి మన వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసినట్టయితే కొంతవరకు సేవ్ చేయగలుగుతామని చెప్పి ఈ డీటెయిల్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ వీడియో యాక్చువల్లీ కొంతమందికి మాత్రమే ఉపయోగపడే వీడియో కాదు, ఇది యూత్ నుంచి ఏజ్డ్ పీపుల్ వరకు, ఇన్ఫ్యాక్ట్ ఏజ్డ్ పీపుల్కే మ్యాక్సిమం షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే చాలా వరకు వైఫ్ చనిపోయి, హస్బెండ్ చనిపోయి, సింగిల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంకా ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి, అండ్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి డిజిటల్ రిలేటెడ్గా అవేర్నెస్ ఉండదు కాబట్టి వాళ్ళు మోసం చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. కాబట్టి వాళ్ళు చాలా మేజర్ టార్గెట్ అవుతున్నారు అన్నమాట. సో ఈ లవ్ స్కామ్స్ రిలేటెడ్గా మీరు తెలుసుకోవడం మాత్రమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మ్యాక్సిమం అవేర్నెస్ స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నించండి. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ వీడియో చూసినప్పుడు ఇలాంటి కంటెంట్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని అలర్ట్ చేయడానికి మన టీం పెట్టే ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినట్టయితే మేము అడిగేది ఒకటే, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నేను ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. అసలు ఈ లవ్ స్కామ్స్ ఎలా జరుగుతున్నాయి, ఎన్ని రకాలుగా మిమ్మల్ని స్కామ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను పదండి. ఏం బ్రో మస్తు సెంటు కొడుతున్నావు, ఏడికి పోతున్నావు? మొన్నే డేటింగ్ యాప్లో నా ఫోటో అప్లోడ్ చేశా. ఒక అమ్మాయి రైట్ స్వైప్ చేసింది, డేట్కి వెళ్తున్నాను. నువ్వు ఫోటోల కంటే బయటనే చాలా అందంగా ఉన్నావు. మీరు ఇక్కడే ఉండండి, నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తాను. ఓకే. ఇంకా రావట్లేదేంటి, టైం ఎంత అయింది? సార్ బిల్. బెరర్, ఇది రాంగ్ టేబుల్కి ఇచ్చినట్టున్నారు. నేను ఇంత బిల్ చేయలేదు. లేదు సార్, రైట్ టేబుల్కే ఇచ్చాను. మ్యామ్ ఆర్డర్ చేసిన ప్రీమియం డ్రింక్స్, ఫైర్ వర్క్స్ ఇవన్నీ కలిపితే అంతే బిల్ అవుతుంది. అసలు మెనూలో ఈ ఐటమ్స్ లేవు కదా? మెనూలో లేనివే మేడం స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నారు సార్. ఇది ఇప్పుడు మార్కెట్లో జరుగుతున్న ట్రెండింగ్ స్కామ్. డేటింగ్ యాప్స్లో పరిచయం అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మిమ్మల్ని చాలా నీట్గా ట్రాప్ చేసి అడ్డంగా బుక్ చేసేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఈ మోసలో రెస్టారెంట్లో ఒక హస్తం కూడా ఉన్నదని చెప్పి బయటపడింది. అంతా కూడా పగడబంతిగా జరుగుతుంది. ఈ స్కామ్లో వీళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే రెస్టారెంట్లతో టైఅప్ పెట్టుకుని డేటింగ్ యాప్ల్లో పరిచయం అయ్యి వాళ్ళ ఫిక్స్ స్పాట్ ఏదైతే ఉంటుందో ఆ స్పాట్కి మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఆ మెనూలో కనబడిని ఏవైతే ఐటమ్స్ ఉంటాయో, ఎక్స్పెన్సివ్ డ్రింక్స్ అవ్వచ్చు లేదా ఫైర్ వర్క్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆర్డర్ చేస్తారన్నమాట. దాంతో మీకు అయ్యే బిల్ ఏదైతే ఉంటుందో మీకు ఎంత అవుతుంది అన్నది కూడా మీకు తెలీదు. ఇన్ఫ్యాక్ట్ ఆ బిల్లు వచ్చే లోపల మెల్లగా వీళ్ళు జారుకుంటారు. అండ్ ఆ రెస్టారెంట్ వాళ్ళు మిమ్మల్ని బిల్లు కట్టేదాకా బయటకు అయితే వదలరు. చివరికి చేసేదేం లేక జేబుకి చిల్లు పెట్టుకోవాల్సిందే. బా ఎప్పుడు చూసినా ఫ్యామిలీ వాళ్ళు పెళ్ళి అని తినేస్తున్నారు. సరేలే, మ్యాట్రిమోనియల్ ఫస్ట్ మన ప్రొఫైల్ అప్లోడ్ చేసి చూద్దాం. ప్రొఫైల్ అప్డేట్ అయిపోయింది, మంచి సంబంధం దొరికితే బాగుంది. A few minutes later. అప్పుడేది మ్యాథ్స్ సెట్ అయినట్టుందే. సరే మాట్లాడదాం ఒకసారి. తేజ, మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా, మరి పెళ్లి ఖర్చులకి ఇప్పటివరకు ఏమైనా సేవ్ చేసావా? కొంచెం చేశాను. అయినా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారులే, నువ్వేం టెన్షన్ పడక. ఎందుకు, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, నేను కూడా అక్కడే చేస్తున్నా, చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. క్రిప్టో కరెన్సీలో మనకెందుకులే, అంత సేఫ్ కాదేమో.
ఎవరు చెప్పారు సేఫ్ కాదని? నన్ను నమ్ము, నేను మొత్తం చూసుకుంటా. మనం ఎంచక్కా జైపూర్లో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అంత మంచి రిటర్న్స్ వస్తాయి. సరే, నువ్వు చెప్తున్నా కూడా ఓకే. ఎందుకు ఏం చేయాలి మరి? చాలా సింపుల్. ఇప్పుడు నేను నీకు ఒక యాప్ షేర్ చేస్తాను, అది ఇన్స్టాల్ చేసుకో. ఇన్స్టాల్ చేసుకోగానే నీకు కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తాయి. వాళ్ళు కొన్ని బ్యాంక్ అకౌంట్స్కి మనీ సెండ్ చేయమంటారు. చేయగానే యాప్లో నువ్వు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కనిపిస్తాయి. నువ్వు ఎప్పుడు కావాలంటే వాటిని విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సరే అయితే ఇప్పుడే చేస్తాను. The next day. హాయ్ శ్వేత, నువ్వు చెప్పినట్టుగా 2,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు అది 5,000 అయిపోయింది. విత్డ్రా కొడితే బ్యాంక్లో కూడా పడిపోయింది తెలుసా? నేను చెప్పానా ఇదంతా సేఫే అని? అయినా 2-3 వేలతో డెస్టినేషన్ వెడ్డింగ్ ఎక్కడవుతుంది? కొంచెం ఎక్కువ అమౌంట్ పెట్టు. సరేలే, నేను ఏదో అరేంజ్ చేసి ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాలే. 1 week later. The number you are trying to call is ఏంటి శ్వేత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది? తన మాట నేను అనవసరంగా ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఆ డబ్బులు ఏం కనిపించట్లేదు. ఆ పిచ్చి వాళ్ళందరూ నన్ను చంపేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇది ఈ మధ్య బాగా వినబడుతున్న మ్యాట్రిమోనీ స్కామ్. మ్యాట్రిమోనీలో ఒక ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేస్తారు. మెల్లగా మాటలతో మొదలై పిల్లలని చెప్పి మీలో ఒక ఆశను కల్పిస్తారు. అండ్ మీతో జీవితాంతం ఉంటామని చెప్పి నమ్మిస్తారు. అండ్ అవకాశం చూసుకుని మిమ్మల్ని ఇరికిస్తారు. ఇప్పుడు మీరు చూసిన వీళ్ళంతా కూడా ఈ మ్యాట్రిమోనీ స్కామ్లో లక్షలు కోల్పోయిన వాళ్ళే. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి కేసులు బయటకు వచ్చి కొన్ని మాత్రమే, వెనకాల జరిగేవి చాలానే ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ. కొంతమందినేమో క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయమని, కొంతమందికి అమ్మ చనిపోయిందని, ఇంకొంతమందికి చెల్లికి వాళ్ళది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉన్నదని చెప్పి స్కామ్స్టర్స్ ఏదో ఒక కథ చెప్పి లక్షలైతే పిండుతారు. ఇన్ఫ్యాక్ట్ భార్య లేదా భర్త చనిపోయి తోడు కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ స్కామ్స్లో ఎక్కువగా ఇరుక్కుపోతున్నారు. హాయ్ బ్యూటిఫుల్లా, ఎవరు? మైక్ ఫ్రమ్ యూకే. మనకెవరు యూకేలో తెలియదే. సర్లే చాట్ చేద్దాం. డూ ఐ నో యూ? మైక్ నాకు యూకే నుంచి గిఫ్ట్స్ పంపిస్తా అన్నాడే, ఇంకా రాలేదు. హలో. హాయ్ మ్యామ్, మీకు యూకే నుంచి ఒక పార్సల్ వచ్చింది. దాంట్లో చాలా వాల్యుబుల్ ఐటమ్స్ అండ్ క్యాష్ కూడా ఉంది. సో అది మీకు డెలివర్ చేయాలంటే ఫ్రైట్ ఛార్జెస్ అండ్ ప్రాసెసింగ్ ఫీ కింద కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అవునా? అది నేను ఎలా పే చేయాలి? మీకు ఇప్పుడే ఒక పేమెంట్ లింక్ సెండ్ చేస్తాం మ్యామ్. దానికి పే చేయండి. ఆర్డర్ డైరెక్ట్గా మీ ఇంటికి డెలివర్ అయిపోతుంది. ఓకే, నేను చేసేస్తాను. ఇంత ఎక్కువ అమౌంట్ పే చేయాలా? అయినా మైక్ పంపించే దాంట్లో ఇది చాలా తక్కువలే. పే చేసేద్దాం. పేమెంట్ డన్. ఇలా ఒక కామెంట్ ఆర్ మెసేజ్ సోషల్ మీడియాలో మొదలై మీ బ్యాంక్ అకౌంట్ మొత్తం ఖాళీ అయ్యే వరకు ఈ స్కామ్ని అయితే జరిపిస్తారు. మీ వీక్నెస్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ స్కామ్స్టర్స్ మీ నుంచే తెలుసుకుని దాన్ని బట్టి వీళ్ళు స్టోరీస్ వెళ్ళి మీకు ఒక గిఫ్ట్ పంపిస్తున్నాం అని చెప్పి ఆ గిఫ్ట్ మీరు రిసీవ్ చేసుకోవాలంటే మీరు కస్టమ్ క్లియరెన్స్ రిలేటెడ్గా పేమెంట్ చేయాలి, లేదా కరెన్సీ ఎక్స్చేంజ్ ప్రాబ్లం అని చెప్పి, లేదా ప్రాసెసింగ్ ఛార్జ్ అని చెప్పి, ఫ్రైట్ ఛార్జెస్ అని చెప్పి, ఇలా రకరకాల పేర్లతోని మిమ్మల్ని నిలువు దోపిడీ చేస్తారు. ఈ ఎంటైర్ ప్రాసెస్లో మీకు ఏమాత్రం డౌట్ రానివ్వకుండా అంత పర్ఫెక్ట్గా మేనేజ్ చేస్తారు. మీ లోన్లీనెస్ అండ్ అలాగే డెస్పరేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వీళ్ళు ఈ స్కామ్ని మొత్తం సాఫీగా నడిపిస్తారు. హలో హలో, మీ అబ్బాయిని కిడ్నాప్ చేసాం. మీ అబ్బాయి సేఫ్గా మీ ఇంటికి రావాలంటే మర్యాదగా 30 లక్షలు నేను చెప్పిన అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయండి. 30 లక్షలా? ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తానండి నేను? చెప్పినట్టు చేయకపోతే అమ్మా, చాలా భయంగా ఉందమ్మా. ఏదో ఒకటి చెయ్యమ్మా. లేదు, మా అబ్బాయిని ఏం చేయకండి. మీరు చెప్పినట్లు చేస్తాను. ఒకప్పుడు ఈ స్కామ్లు రియల్గా కిడ్నాప్లు బెదిరింపులు చేసి డబ్బులు అయితే కలెక్ట్ చేసేవారు. బట్ ఇప్పుడు టెక్నాలజీ బాగా అడ్వాన్స్మెంట్ అవ్వడంతో ఆ టెక్నాలజీని యూజ్ చేసుకుని స్కామ్స్టర్స్ ఈ స్కామ్లు చాలా ఈజీగా జరిపిస్తున్నారు. పిల్లలు ఒక వాయిస్ ఏదైతే ఉంటుందో ఆ వాయిస్ని క్యాప్చర్ చేసి ఆ వాయిస్ని వీళ్ళు క్లోన్ చేసి పిల్లల్ని కిడ్నాప్ చేసినట్టుగా నమ్మించి బెదిరించి డబ్బులు అయితే వసూలు చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే నమ్మరో వాళ్ళకి డీప్ ఫేక్ ఏదైతే ఉంటుందో ఆ టెక్నాలజీ ఏఐని యూజ్ చేసుకుని వీడియోలు కూడా క్రియేట్ చేసి వీడియోల ద్వారా అయితే నమ్మించి డబ్బులు అయితే కలెక్ట్ చేస్తున్నారు. అండ్ పేరెంట్స్కి పిల్లల మీద ఉండే ప్రేమ ఏదైతే ఉంటుందో ఆ ప్రేమనే వీళ్ళు బాగా యూజ్ చేసుకుని ఈ స్కామ్ని అయితే నడిపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏమైంది బ్రదర్? మా అమ్మగారికి ఇంకా నయం అవ్వదంట. వీళ్ళందరూ ఇలానే అంటారు బ్రో. మా అన్నయ్య కూడా సేమ్ ఇష్యూ వచ్చింది. ఒక మెడిసిన్ వాడంగానే మొత్తం తగ్గింది. నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్తాను పదా. ఏంటి మెడిసిన్స్ 2 లక్షలా?
మీ అమ్మగారి హెల్త్ కంటే డబ్బు ఇంపార్టెంట్ బ్రో. ఎలాగోలా అరేంజ్ చేసి కట్టి ఈ మెడిసిన్స్ యూజ్ చేస్తే ఖచ్చితంగా తగ్గుతుంది. ఈ స్కామ్లు ఎక్కువగా హాస్పిటల్స్లోని గుడిల్లోనే జరుగుతాయి. మనలో ఉన్న ఫియర్ ఏదైతే ఉంటుందో దాని పక్కనే ఉండి వీళ్ళు మొత్తం అబ్జర్వ్ చేస్తారు. అండ్ మన రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ మీద మనకు ప్రేమ ఉంటుంది కదా, వాళ్ళు ఎంత ప్రాబ్లం ఉన్నారో వీళ్ళు తెలుసుకుని వాళ్ళు ఎంత డీప్ ప్రాబ్లంలో ఉంటే వీళ్ళు మనల్ని అంత ఈజీగా అయితే ట్రాప్లో వేస్తారన్నమాట. బేసికలీ ఏదైతే ప్రాబ్లం ఉన్నదో అంటే లాంగ్ టర్మ్ డిసీజులు ఉంటాయి చూడండి, క్యాన్సర్ కానీ ఇలాంటి డిసీజులు అయితే ఉంటాయి కదా, వాటిని క్లియర్ చేసే మెడిసిన్స్ ఉన్నాయని వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆ మెడిసిన్ ద్వారా క్యూర్ అయ్యి ఇప్పుడు బాగున్నారని ఇలాంటి స్టోరీలు చెప్పి మిమ్మల్ని నమ్మించి అసలు పనికిరాని మందులన్నీ కూడా లక్షలకి మీకు అంటగట్టి ఈ స్కామ్లో మీ డబ్బులు కొట్టేస్తారు. ఈ లవ్ స్కామ్స్ మార్కెట్లో ఎలా జరుగుతుందో మీకు అర్థమైంది కదా. ఈ స్కామ్స్ యొక్క వల్ల మనం పడకుండా ఉండాలంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సడన్గా అంటే మీకు నార్మల్గా ఒక వ్యక్తి ఇష్టపడాలంటే కొంచెం టైం పడుతుంది కదా. అసలు మనిషిని చూడకుండా బాగా డీప్గా ప్రేమలో పడిపోయినట్టు అండ్ యాక్చువల్ గిఫ్ట్లు పంపించి బాగా ఎక్కువ ప్రేమ చూపించేస్తున్నారు అనుకోండి, దీన్ని లవ్ బాంబింగ్ అంటారన్నమాట. ఇవి సైన్స్ అన్నమాట. అంటే ఎక్కువగా మన మీద ప్రేమ చూపిస్తే మనం కూడా చాలా త్వరగా వాళ్ళ ప్రేమలో పడిపోతాం అండ్ ఇలాంటి టైంలో మనం తప్పులు చేస్తాం. ఇలాంటివి జరుగుతున్నట్టయితే ఈ రెడ్ ఫ్లాగ్స్ని అయితే గమనించడానికి ప్రయత్నించండి. అండ్ ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అంటే మీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, ఎన్ని ఆస్తులని, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మనీని మీరు ఎంత సంపాదిస్తారు, ఇలాంటి డీటెయిల్స్ మాత్రం అంత త్వరగా షేర్ చేయకండి. ఎందుకంటే ఇవి షేర్ చేసినప్పుడే మీరు స్కామ్స్టర్స్కి యాక్చువల్లీ అవకాశం ఇచ్చినట్టయితే అవుతుంది. ఎలాంటి టైంలో అయినా కూడా మిమ్మల్ని ఎవరైనా కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి అడిగినట్టయితే 1-2 సార్లు ఆలోచించండి. అండ్ మీరు ఆలోచించడం మాత్రమే కాకుండా మీ ఫ్యామిలీలో వాళ్ళు ఉంటారు కదా, ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఒక్క కాల్ చేయండి. ఓకే, కాల్ చేసి ఇలా జరుగుతుందని మీరు అలా షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకవేళ ఆ ట్రాప్లో ఉన్న అవతల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు యాక్చువల్లీ క్లియర్గా ఆలోచించగలుగుతారు. ఒకవేళ మీరు ట్రాప్లో ఉన్నట్టయితే మీకు ఒక మంచి సలహా అయితే ఇవ్వగలుగుతారు అన్నమాట. ఇది మాత్రమే కాకుండా ఇలాంటి లవ్ స్కామ్స్ ఏవైతే ఉంటాయో ఈ స్కామ్స్ నుంచి మనల్ని కాపాడుకోవాలంటే మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూపిస్తుంది కదా, ఈ జాగ్రత్తలు అయితే పాటించడం తప్పనిసరి అన్నమాట. ఈ లవ్ స్కామ్స్ యొక్క నెంబర్ సైలెంట్గా బాగానే పెరిగిపోతున్నాయి. ఇది చాలా పెద్దదయ్యాకన్నా దీని రిలేటెడ్గా సెన్సేషన్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మీకు బాగా ఎక్కువ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ లోపల మోసపోయే వాళ్ళు చాలామంది అయితే బలైపోతారు. కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వెంటనే వీటి రిలేటెడ్గా అవేర్నెస్ అయితే క్రియేట్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే ఈ స్కామ్స్ రిలేటెడ్గా మీకు ఇన్ఫర్మేషన్ని నార్మల్గా కాకుండా ఇలా స్కిట్స్ రూపంలో షేర్ చేసినట్టయితే మీకు కళ్ళకు కట్టినట్టు ఉంటుందని చెప్పి మన టీం మొత్తం చాలా కష్టపడి వాళ్ళ ఎఫర్ట్ పెట్టి ఈ వీడియోని అయితే తీసుకొచ్చారన్నమాట. వాళ్ళ ఎఫర్ట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినట్టయితే మేము అడిగేది ఒకటే, వీడియోని తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు లైక్ చేసినట్టయితే మమ్మల్ని ఇలాంటి కంటెంట్ మళ్ళీ చేయడానికి అయితే ఎంకరేజ్ చేస్తుంది. అండ్ ఛానల్కి ఇదే ఫస్ట్ టైం వచ్చినట్టయితే మీరు ఇలాంటి అవేర్నెస్ని పెంచుకొని మిమ్మల్ని మీరు ఫైనాన్షియల్లీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.